చంద్రబాబు 15 ఏళ్ళు సీఎంగా పనిచేశారు. ఒక్కటంటే ఒక్కసారైనా పేదల కోసం, పేద విద్యార్థుల కోసం ఏదైనా చేశారు అని ఆనవాళ్ళు కనపడవు. ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీని కూడా ఆయన తెచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. దేశమంతా అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఎక్కడ వైఎస్ జగన్కు పేరొస్తుందా అన్న ఒకే ఒక అక్కసుతో పేద విద్యార్థులకు దక్కాల్సిన వైద్య సీట్లను ప్రైవేట్కు దారదత్తం చేస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కొత్త వైద్య కళాశాలను తీసుకురావాల్సింది పోయి వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలోనే ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. చంద్రబాబు విజనరీ పాలన ఇదేనా? పేదలకు మెరుగైన వైద్య విద్య అందకుండా సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు పరాకాష్ఠకు చేరాయి. ఓవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో ఉంటూ కూడా రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలు సాధించుకోవడంలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారు. మరోవైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కాలేజీలను సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఎంబీబీఎస్ వంటి కోర్సులు ధనికుల పిల్లలే చదవాలన్నదే చంద్రబాబు విజన్లా కనిపిస్తోంది. చంద్రబాబు మొదట ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి ఆయన తీరు ఇంతే. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. 2016-18 మధ్య కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు సాయం చేసింది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ ఆ ప్రభుత్వంలో చేరి కూడా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ కళాశాలను కూడా సాధించలేకపోయారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో వైద్య విద్యకు గేరీ కట్టడం వల్ల ప్రస్తుతం ఏపీలో 6,500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్లలో కూడా 800 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినవే. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోని కనీ విని ఎరుగని రీతిలో 8,500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. ఇందులో 5 కళాశాలల నిర్మాణాలు కూడా పూర్తయి గత ప్రభుత్వ హయాంలోనే తరగతులు కూడా ప్రారంభించాయి. మరో ప్రభుత్వ కళాశాల గత ఏడాది ప్రారంభమైంది. మిగతావి వివిధ నిర్మాణాల దశల్లో ఉన్నాయి. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వీటిని పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తీసుకురాకపోగా మరింత బరితెగించి వీటిలో 10 కళాశాలలను ప్రైవేట్కు దారాదత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తొలి వైద్య కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటైంది. అనంతరం 2019 నాటికి అంటే 96 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలే అందుబాటులోకి వచ్చాయి. వీటిలోనూ శ్రీకాకుళం, ఒంగోలు, కడప రిమ్స్, నెల్లూరు కళాశాలలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఏర్పాటైనవే. ఇక 2019 ముందు వరకు 3 సార్లు 14 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. అదే సమయంలో 2014-2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇది చాలదన్నట్లుగా గత ఏడాది గద్దెనెక్కిన వెంటనే పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలల నిర్వహణ పేరిట రాష్ట్ర ప్రజలపై మరో పిడుగు వేశారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. తద్వారా వచ్చిన నిధులను మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల, ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించేలా ప్రణాళిక రచించారు. దీంతో అప్పట్లో టీడీపీ నాయకులు గుండెలు బాదుకున్నారు. రోడ్లెక్కి అన్యాయం, అక్రమం అంటూ ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. యువతను నమ్మించి గద్దెనెక్కాక బాబు మార్క్ వెన్నుపోటు పొడిచారు. ఏకంగా ప్రభుత్వ కళాశాలననే ప్రైవేట్కు కట్టబెట్టి నమ్మించి గొంతు కోశారు.